వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. నేను మీ యాంకర్ శైలశ్రీ. షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని KPHP నుండి జగద్గిరిగుట్ట వరకు వెళ్లే రోడ్డులో 8,76,00,000 రూపాయలతో నాలాపై ఏర్పాటు చేయబోయే రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు ఈ రోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలాల అభివృద్ధిలో భాగంగా ధరణి నగర్ నుండి ప్రేమ్ సరోవర్ అపార్ట్మెంట్ వెనకాల వరకు నాలాకు 2 పక్కల వాల్ ఏర్పాటు చేయనున్నారని తెలియజేశారు. డివిజన్లో రోడ్లు, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ లాంటి ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పటికే ఆల్విన్ కాలనీ అభివృద్ధి కొరకు 15 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు. నాలాలను ఎవరు ఆక్రమించుకున్నా వాటిని నిర్దాక్షిణ్యంగా పగలగొట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాలాల అభివృద్ధి భాగంలో ధరణి నగర్ టు ప్రేమ్ సరోవర్ అపార్ట్మెంట్ వెనకాల 2 సైడ్ల నాలాకి 2 పక్కల వాల్ కట్టి చుట్టుపక్కల కాలనీల్లోకి ఉధృతంగా వర్షాలు పడుతున్నటువంటి సమయంలో క్లౌడ్ బాస్ట్లు అయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఎంత వర్షాలు పడినా కఠిన నిబంధనలతో కొద్ది గొప్ప ఆక్యుపేషన్స్ ఉన్న ఆ ఓనర్లను కూడా కన్విన్స్ చేసి నాలా వెడల్పు చేసి ఆ సైడ్ ఈ సైడ్ వాల్ కట్టే కార్యక్రమంలో ధరణి నగర్ టు ప్రేమ్ సరోవర్, అలాగే పటేల్ చెరువు నుంచి గంగారాం చెరువు వరకు కూడా 25 కోట్ల రూపాయలతో నాలాల అభివృద్ధికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో కూడా మేము వచ్చిన రోజున ఏ వర్షం పడినా కూడా ధరణి నగర్ నాలా మునక, ధరణి నగర్ మునక, ఆల్విన్ కాలనీ మునక ఇళ్లలో ఇంజన్లు పెట్టి తోడుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ లేవు. అయినప్పటికీ కూడా నిన్న మొన్న చూసాం, కామారెడ్డి కానీ నిజామాబాద్ కానీ 60-70 సంవత్సరాల పెద్ద మనుషులు మేము పుట్టినాక ఇటువంటి వాన చూడలేదు అనే పరిస్థితుల్ని ఇవాళ కల్పిస్తున్నటువంటి పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో 100 కోట్ల రూపాయలు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో నాలాలకి ప్రత్యేకంగా ఇవ్వటం, దానిలో భాగంగానే కొన్ని నాలాలు ఆల్రెడీ ప్రోగ్రెస్లోకి తీసుకొచ్చాం. మరి భారీ వర్షాల దృష్టిలో 10-15 రోజులుగా ఈ ఇనాగ్రేషన్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనం ఇనాగ్రేషన్ చేసి పని స్టార్ట్ చేయించే కార్యక్రమంలో ఇమీడియట్గా మొదలు పెడదామని అధికారులు, కాంట్రాక్టర్ కూడా ఏదో కొబ్బరికాయ కొట్టాం ఇనాగ్రేషన్ చేశామనే ఉద్దేశం కాకుండా ఇనాగ్రేషన్ చేసిన రోజు నుంచి పని మొదలు కావాలి. అది కూడా మినిమం 12 మీటర్ల నాలా కావాలి. ఎక్కడ ఎవరు ఆక్యుపేషన్స్ ఉన్నా, ఎవరు కొద్ది గొప్ప ఆక్యుపేషన్ చేసినా, ఇళ్ళు పోతున్నా వాళ్ళకి TDR ఇప్పించే బాధ్యతను కూడా మేము తీసుకుంటాం. ఎవరిని కూడా నష్టపెట్టే కార్యక్రమం చేయకుండా, పేదవాడు ఇబ్బంది పడకుండా కూడా కార్యక్రమాలు చేపడుతూ ఈ నాలా అభివృద్ధి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇక్కడ వరకు తీసుకున్నాం. దీని తర్వాత ప్రయారిటీ ఇక్కడి నుంచి యాజ్బెస్టాస్ కాలనీ వరకు కూడా తీసుకొని కాన్స్టిట్యున్సీ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా రివిట్మెంట్ వాల్స్ కట్టి నాలా సేఫ్టీ వాల్ కట్టడమే కాదు, వాల్తో పాటు దాని మీద పైపు పెట్టి ఫెన్సింగ్ కూడా వేసి ఇబ్బంది కలగకుండా కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఆల్విన్ కాలనీది సుమారుగా 9 కోట్లు, 2 కలిపి 26 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇది ఈ వర్షాల లోపు ఇది కనుక కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రయారిటీ కింద వర్షాలు తగ్గగానే నెక్స్ట్ ప్రయారిటీ తీసుకొని మిగిలిన నాలాను కూడా కంప్లీట్ చేసి ప్రాంతవాసులకు ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, రోడ్ల విషయంలో ఎటువంటి కూడా ఇబ్బంది కూడా లేదు. ఒక ఆల్విన్ డివిజన్కే సుమారుగా 15 కోట్ల రూపాయలు రోడ్లు కానీ ఇవి కానీ శాంక్షన్ చేశాం. అన్ని డివిజన్లో కూడా ఏ పనులు లేకుండా మ్యాక్సిమం కొత్తగా పగలగొట్టినటువంటి పనులు తప్పించి కొత్త పనులు లేవు. అన్నిటి కూడా నిన్న మొన్న శిల్పాల్లో కొద్దిగా వాటర్ వచ్చినాయి అన్నారు, రాళ్ళని కబ్జా చేశారు.
నిన్న మొన్న కార్పొరేటర్ గారు కూడా వెళ్ళి చూసొచ్చారు. ఈ వర్షం తగ్గగా దాన్ని కూడా పగలదీసి ఏం ఆక్యుపేషన్లు ఉన్నాయో నిర్దాక్షిణ్యంగా పగలగొట్టి నాలా ఆక్యుపేషన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రోత్సహించొద్దు. నాలాలు కనుక అవుట్లెట్లు కనుక లేకపోతే ముంపుకు గురవుతారు అందరూ కూడా. అటువంటి పనులు ఎవరు కూడా ప్రోత్సహించొద్దు అని చెప్పి చెబుతూ ఆ నాలాను కూడా ఒక వారం రోజుల్లో రివిట్మెంట్ వాల్తో సహా దాన్ని కూడా కట్టి ఏ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతను తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.